నమస్కారం. విలన్ ఎవరు? మొదటి భాగం. ఇక కథలోకి వెళ్తే, సముద్ర తీరం ఒడ్డున అమృత మనసు కూడా అలల్లానే ఎగిసిపడుతోంది. ఈ ప్రపంచంలో అసలు నన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఇన్నాళ్ళు నా భర్త మనసు నాకే సొంతం అనుకున్నాను, కానీ కాదని ఈ రోజుతో అర్థమైపోయింది అనుకుంటూ కళ్ళల్లో నీరు ఇంకేంతవరకు ఏడుస్తోంది అమృత. నన్ను మోసం చేసిన దుర్మార్గుడు, కానీ ఎందుకు అనుకుంటూ సముద్రంలో వస్తున్న అలలకు ఎదురు వెళుతోంది. అసలు నేనెందుకు ఇంకా తల్లిని కాలేకపోయాను లాంటి ప్రశ్నలు అమృత మనసును మెలిపెడుతుంటే సంద్రం వైపుగా తన అడుగులు ముందుకు సాగుతున్నాయి. ఓ అమ్మ, ఎవరు నువ్వు? ఈరోజు పౌర్ణమి, అలలు పోటు మీద ఉన్నాయి, వెనక్కురా అంటూ దూరం నుండి ఓ గొంతు అరుస్తోంది. ఆ అరుపు అమృత చెవులను తాకటం లేదు. తన జీవితం కళ్ళ ముందు మెదిలింది. ఈరోజు జరిగిన విషయం మర్చిపోలేక పదే పదే తలుచుకుంటోంది. ఆమె గుండె బరువెక్కిపోతోంది. ఉదయం నుండి జరిగిన విషయాలు కళ్ళ ముందు కదిలాయి. ఇలా సూర్యోదయం అవ్వగానే అమృత పెరట్లో ఉన్న తులసమ్మకు ప్రదక్షిణలు చేస్తోంది. అందరికీ కాఫీ చేసి ఇచ్చింది. తన భర్త రిషి అంటే అమితమైన అభిమానం తనకు. అత్త విశాలాక్షి అంటే గౌరవం, మర్యాద. ఇంత మంచి కోడలు దొరికినందుకు సుగుణమ్మకు సంతోషంగా ఉంది. తీరైన ముఖవర్చస్సు, ముచ్చట గొలిపే కట్టు బొట్టు. అమృతను చూడగానే తెలుగుతనం పుట్టిపడుతుంది. కానీ ఒక్కటే దిగులు తనకు, ఇంకా మనవడి మురిపం తీరలేదే అని. అమృత కూడా తన కడుపు పండలేదని బాధపడని రోజు లేదు. ఆ కన్నయ్యను మనసారా వేడుకుంటోంది త్వరలో తన కడుపు పండాలని. ఇదంతా చూస్తున్న ఋషి మనసులో వికృతంగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు వెనుక మర్మమేమిటో పాపం ఆ రోజు అమృతకు తెలియలేదు. కోడలు సుగుణాల రాశి అవ్వడంతో అమృత లోపాన్ని పెద్దగా పట్టించుకోలేదు సుగుణమ్మ. ఒకరోజు రిషి వచ్చి, అమ్మా, నీ కోడలు ఇంకా తల్లి కాలేదు కదా, నీకు బాధగా లేదా అంటూ రిషి సుగుణమ్మను అడగటంతో, బాధ ఎందుకురా, ఆ దేవుడు కరుణ చూపితే అమృత కడుపు పండుతుందిలే, మీ ఇద్దరికి ఏమంత వయసు అయిపోయిందని అంటుంది. అదేంటమ్మా అంత సులువుగా మాట్లాడతావు? ఈ ఆస్తి మొత్తం మాకు బిడ్డ పుట్టాకే మాకు చెందుతుందని నాన్న రాసి పెట్టి మరీ వెళ్ళిపోయారు, మర్చిపోయావా? ఇంత ఆస్తి పెట్టుకొని కూడా ఈరోజు నేను ఒకరి కింద ఉద్యోగం చేస్తున్నాను. కనీసం మాకు బిడ్డ పుడితే ఆ రకంగా అయినా ఆస్తి మాకు దక్కుతుంది. లేకుంటే జీవితాంతం ఇలాగే చాకిరీ చేసుకుంటూ ఒకరి కింద ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి. అదేమిట్రా అలా అంటావు? నీకు బిడ్డ పుట్టాకే బాధ్యత తెలిసొస్తుందని మీ నాన్నగారి అభిప్రాయం. అందుకే ఆయన పోయే ముందు నువ్వు ఒక బిడ్డకు తండ్రి అయ్యి బాధ్యత తెలుసుకున్నాకే నీకు ఈ ఆస్తి చెందాలని మీ నాన్నగారు ఇలా విల్లు రాసి వెళ్ళిపోయారు. నువ్వు పెళ్లికి ముందు ఎలా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాడివో గుర్తుకు తెచ్చుకో. అమృత నీ జీవితంలోకి వచ్చాక నీ నడవడిక ఎంతో మారింది. అలాగే నువ్వు ఒక బిడ్డకు తండ్రి అయితే నీకు బాధ్యత తెలిసొస్తుందని ఆనాడే నీకు కళ్ళం వేయటానికి మీ నాన్నగారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. నాకు కూడా మీ నాన్నగారి నిర్ణయమే నచ్చింది. అమృత బంగారం లాంటి పిల్ల. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక రోజు తను తల్లి అవుతుంది, కంగారు పడకు అంటూ వెళ్ళిపోతుంది అక్కడ నుండి సుగుణమ్మ. ఆవేశంతో రిషి పళ్ళు కొరుకుతూ, ఈ ఆస్తిని ఎలా అనుభవించాలో నాకు తెలుసు, ఏం చేయాలో అంతకన్నా బాగా తెలుసు అనుకుంటూ కుర్చీని విసురుగా విసిరేసి ఇషితకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు రిషి. బాల్కనీలో నిలబడి ఇంతసేపు రిషి గారు ఎవరితో మాట్లాడుతున్నట్లు అనుకుంటూ ఎదురు చూస్తోంది అమృత. ఈ ఎదురు చూపులు తనకు కొత్త కాదు. తమ 4 ఏళ్ల సంసార జీవితంలో భర్తతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అలాగే పడుకుండిపోయింది. ఇషితతో ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చి చూసేసరికి అమృత కంట నీటి సారికలు ఉంటాయి. ఆమెను అలాగే చూస్తూ, నాకు నువ్వంటే ఇష్టం లేదు అమృత,
నువ్వు నా జీవితంలోకి రాకముందే నా మనసు వేరొకరి సొంతం. నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం తప్పనిసరి పరిస్థితి వల్లే అనుకున్నాడు మనసులో. నేను ప్రేమించిన ఈషిత ఆ రోజు అకస్మాత్తుగా నాకు దూరమైంది. అందుకే మా అమ్మ బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు నా ఈషిత నా జీవితంలోకి తిరిగి వచ్చింది. ఇక నీకు నా జీవితంలో స్థానం ఉండబోదు అనుకొని వికృతంగా నవ్వుకున్నాడు. నిన్ను ఎలా దూరం చేయాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు మనసులో. ఉదయం అవ్వగానే అమృత గుడికి వెళ్తుంది. ఇదే తగిన సమయం అనుకుంటూ సుగుణమ్మతో, అమ్మ ఇషితను ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటున్నాను అనగానే కళ్ళు ఎర్ర చేసింది సుగుణమ్మ. చూడు రిషి, నీకు తెలుసు ఆ ఇషిత వ్యవహారం నాకు నచ్చదని. వరుసకు తను నాకు మేనకోడలే అయినా గుణం మంచిది కాదని తెలిసి నేను తనను దూరం పెట్టాను. అయినా సరే నువ్వు తనను ఒకప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకున్నాను నీకోసం. తీరా పెళ్లి ఖాయం చేసుకున్నాక ముఖం చాటేసి ఎటో వెళ్ళిపోయింది. పోయిన పరువు కాపాడుకోవడానికి అమృతని ఇచ్చి పెళ్లి చేశాను. అతి కష్టం మీద అమృత తల్లిదండ్రులకు అసలు నిజం చెప్పి మీ పెళ్లి చేశాను. ఇంకా ఎప్పుడు ఆ ఇషిత పేరు ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదంటూ అరుస్తుంది. కిచెన్లో వంట చేస్తున్న అమృతకు అరుపులు వినబడి ఏమైంది అత్తయ్య అంటూ అక్కడికి వస్తుంది. మౌనంగా ఉంటుంది సుగుణమ్మ. అలాగే చూస్తూ ఉంటుంది అమృత. ఇంతలో రిషి, అది కాదమ్మా, అప్పుడు ఎప్పుడో ఏదో అనుకోని పరిస్థితిలో ఇషిత మాట తప్పి ముఖం చాటేసింది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథల హాస్టల్లో ఉంటుంది. తనకు మాత్రం ఇక ఎవరున్నారు? మనమేగా బంధువులం ఉన్నాము. అందుకే మన ఇంట్లో ఆశ్రయం ఇస్తే తప్పేముంది అంటాడు రిషి. అలాంటి కూతుర్ని కన్నందుకు అది చేసే వెధవ పనులు చూడలేక కళ్ళ ముందే కూతురు తమ పరువుని తీయడంతో మా అన్నయ్య బెంగ పెట్టుకున్నాడ్రా. ఆ బెంగతోనే మా అన్నయ్య వదిన దూరం అయ్యారు. వాళ్లను పైకి పంపిన మహాతల్లి ఆ ఇషిత. కన్న తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకున్న దానికి ఈ ఇంట్లో చోటు ఉండదు అంటూ నిక్కచ్చిగా చెప్పి వెళ్ళిపోయింది సుగుణమ్మ. అంతా విన్న అమృత మౌనంగా భర్త వైపే చూస్తూ ఉండిపోయింది. ఋషి విసుగ్గా అమృత వైపు ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న సుగుణమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య అంటూ అమృత గదిలోకి రావడం చూసి, రా అమృత కూర్చో అంటూ సుగుణమ్మ ప్రేమగా, ఏంటమ్మా ఏమన్నా మాట్లాడాలా అని అడగటంతో, అది కాదత్తయ్య, జరిగిందేదో అప్పట్లో జరిగిపోయింది. రిషి గారి బాధలో అర్థం ఉంది కదా. పాపం ఎంతైనా ఎవరూ లేని ఆడపిల్ల ఒంటరిగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండడం దేనికి? కనీసం మన అవుట్ హౌస్లో అయినా ఇషితకు ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదు కదా అనడంతో, చూడు అమృత, పాముకు పాలు పోసినా అది విషాన్నే కక్కుతుంది. ఆ ఇషిత వ్యక్తిత్వం కూడా అంతే. అటువంటి దాన్ని చూసి జాలి పడకూడదు. ఒకవేళ మనకు సాయం చేయాలి అనిపిస్తే ఏ డబ్బు సాయమో బ్రతకడానికో ఏదైనా దారి చూపాలి. అంతేకాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు అనడంతో, అవునత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇషితకు నాకు తెలిసిన మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, అందులో ఉద్యోగం చూడనా అనడంతో, సరే అయితే నీ ఇష్టాన్ని కాదనలేను, అలాగే చెయ్యి అంటుంది సుగుణమ్మ. మా మంచి అత్తయ్య అంటూ సంతోషంగా పరుగున రిషి దగ్గరకు వెళ్ళి విషయం చెప్తుంది అమృత. నా ఇషితను ఈ కుటుంబానికి దగ్గర చేయడమే నా ఆలోచన. అందుకు తగ్గ మార్గం నువ్వే వేస్తానంటే ఎందుకు కాదంటాను అనుకుంటాడు మనసులో. థ్యాంక్స్ అమృత. తనను నేను ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలన్న మాట నిజమే. కానీ పెళ్ళి వద్దనుకొని తను ఆ రోజు ఎక్కడికో వెళ్ళిపోయిన నాడే నా మనసులో తనపై ఇష్టం పోయింది. ఇప్పుడు కేవలం ఇది సానుభూతి మాత్రమే అంటూ సంజాయిషి ఇస్తాడు రిషి. మీరు నాకు ఇంతగా చెప్పాలా? మీ వ్యక్తిత్వం నాకు తెలియనిదా అంటూ రిషితో, మీ మనసులో నా స్థానం ఏమిటో నాకు తెలియనిదా అంటుంది అమృత. నవ్వుతాడు రిషి. సంతోషంగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా అయినా రిషితో అనుబంధం పెరుగుతుందేమో అనుకొని సంతోషపడుతుంది అమృత. తన ఫ్రెండ్కు కాల్ చేసి వెంటనే ఇషితకు ఉద్యోగం చూస్తుంది అమృత.
ఇషితకు కాల్ చేసి విషయం చెప్తుంది వెంటనే. ఇషిత సంతోషంగా థ్యాంక్స్ అక్క. బావ విషయంలో నేను చేసింది మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేసినందుకు అంటూ లేని మంచితనాన్ని నటిస్తుంది. ఉదయం అవ్వగానే స్వీట్ బాక్స్తో ఇంటికి వచ్చిన ఇషితను చూసి షాక్ అవుతుంది సుగుణమ్మ. ఆగక్కడే, ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది తేరుకొని. అదేంటత్తయ్య, నాపై కోపం పోలేదా? ఇంకా జరిగిపోయిన విషయాలనే మనసులో పెట్టుకుంటే ఎలా? సారీ చెప్తున్నాగా అనడంతో, ఛీ, నువ్వు చేసిన తప్పుకు మా అన్నయ్య వదిన పైకి పోయారు. మా కుటుంబం పరువుని తీశావు. నువ్వు తీసిన పరువుని నిలబెట్టడానికి అమృత వచ్చింది. అమృతకు మాత్రమే నన్ను అత్తయ్య అని పిలిచే అధికారం ఉంది అంటూ అరుస్తుంది సుగుణమ్మ. నాకు ఉద్యోగం వచ్చిన సంతోషంలో స్వీట్స్ తెచ్చాను అత్తయ్య, అంతే. ఇక్కడే ఉండిపోవాలనే దురుద్దేశం నాకు లేదు అన్నది ఇషిత గుమ్మంలోనే నిలబడి. నా కోడలు అమృత నీకు సాయం చేసింది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. వచ్చిన పని కానిచ్చి నువ్వు వెళ్తే మంచిది అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణమ్మ. అరే ఇషిత, అత్తయ్య మాటలు కరుగ్గా ఉన్న మనసు వెన్న. ఆమె కోపం తగ్గడానికి కాస్త సమయం పడుతుంది అంతే. నువ్వేమీ బాధపడకు, లోపలికి రా అంటూ లోనికి ఆహ్వానిస్తుంది అమృత. థ్యాంక్స్ అక్క, నీ దయ వల్లే నాకు ఈరోజు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనగానే, ఈ మాత్రానికి అంత పెద్ద మాటలు ఎందుకు ఇషిత? మా ఫ్రెండ్ అదే కంపెనీలో హెచ్ఆర్ కనుక నీకు ఈ ఉద్యోగం ఇప్పించగలిగాను అంతే అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఇషితాను చూస్తూనే ఓ కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. కాఫీ తెస్తాను ఉండు అంటూ లోపలికి అమృత వెళ్ళగానే మన ప్లాన్ సక్సెస్ అంటూ హైఫై ఇచ్చుకుంటారు ఇద్దరు. ఆ నవ్వుల వెనుకున్న కుట్ర ఆ రోజు అమృత తెలుసుకోలేకపోయింది. బావా, నేను వెళ్ళొస్తా, గుర్తుందిగా అంటూ రిషి చేతిలో ఎవరు చూడకుండా ఏదో ప్యాకెట్ పెట్టి వెళ్తుంది. రాత్రి ఇంకా ఇంటికి రిషి రాకపోవడంతో ఎదురు చూస్తుంది అమృత. రోజులాగా కాకుండా ఋషి తూలుతూ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన అమృత ఆశ్చర్యపోయింది. ఏంటండి ఇది, అత్తయ్య చూస్తే ఎంత బాధపడతారో తెలుసా అంటూ రిషిని పట్టుకొని గదిలోకి తీసుకువెళ్తుంది. ఉదయం అవ్వగానే అద్దంలో అమృత తన రూపం చూసుకుంటూ చెదిరిన జుట్టు బొట్టు సరిచేసుకుంటూ సిగ్గుల మొగ్గ అయ్యి పడుకొని ఉన్న రిషినే చూస్తూ రాత్రి జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటుంది. బుగ్గలు ఎరుపెక్కుతాయి. ఋషి ఏదో కలవరిస్తున్నట్లుగా అనిపించడంతో దగ్గరకు వెళ్తుంది. ఇషిత అన్న పేరు రిషి నోటి నుండి విని షాక్ అవుతుంది అమృత. అంతే, అలాగే చూస్తూ ఉండిపోతుంది. అంటే ఇషితపై రిషి గారికి ఇంకా ప్రేమ ఉందా? మరి రాత్రి తనకు చేరువైంది ప్రేమతో కాదా, మత్తులోనా అనుకొని కన్నీరు మున్నీరవుతుంది. రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు సుగుణమ్మ కంగారుగా, ఒరే రిషి, అమృత ఇంట్లో లేదురా అనడంతో, అదేంటమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటున్న ఋషి చెంప చెల్లుమనిపిస్తుంది. వెంటనే, ఏంటమ్మా నన్నెందుకు కొట్టావ్ అన్న ఋషికి అమృత రాసిన లెటర్ చూపిస్తుంది. ఆ లెటర్ని చదివి నిర్ఘాంతపోతాడు రిషి. అమృత ఆ లెటర్లో ఏం రాసింది, రిషి ఎందుకు షాక్ అయ్యాడు తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్ రేపు పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.